హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు VST న్యూస్. సినిమాలకు హాలిడేస్ కు పెద్ద లింక్ ఉంది. సెలవులను దృష్టిలో పెట్టుకొని సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటారు మేకర్స్. ఇక ఫిబ్రవరిలో పెద్దగా సినిమాలు అయితే రిలీజ్ కాలేదు. చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులంతా ఇప్పుడు మార్చిలో విడుదలయ్యే సినిమాలపై ఆసక్తిగా ఉన్నారు. ఈ వేసవిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఈ వేసవిలో విడుదల కానున్న సినిమాలు చూసేద్దాం ఒకసారి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా చావా. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కించారు. మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. హీరో నాని నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా కోర్ట్. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించే కథతో ఈ సినిమానైతే తెరకెక్కించారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. అలాగే కా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా రుక్సర్ తిల్లాన్ నటిస్తోంది. మరి ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు 1 షూటింగ్ చాలా కాలంగా అయితే జరుగుతూనే ఉంది. ఇక ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకైతే తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మార్చి 29న మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ రానుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను అయితే విశేషంగా ఆకట్టుకుంది. ఇలా ఈ వేసవిలో వినోదాన్ని పంచడానికి చాలా సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి. గెట్ రెడీ. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.